నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం స్కిన్ ప్రాబ్లమ్స్లో చాలా కామన్గా కనిపించే కంప్లైంట్ సోరియాసిస్ అండి. సో జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైనా సరే స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనగానే ఫస్ట్ వాళ్ళు భయపడిపోయేది ఏంటంటే సోరియాసిస్. అది సోరియాసిసా, డెర్మటైటిసా, ఎగ్జిమానా, లేదంటే లెగిన్ ప్లేనసా అనేది వాళ్ళకి అనవసరం. మాత్రం కొద్దిగా స్కిన్ మీద పొట్టు లెగుస్తున్నా. మొన్న నేను రీసెంట్ డేస్లో ఒక పేషెంట్ని చూశానండి. సో చూసినప్పుడు ఆ పేషెంట్ బాగా స్కిన్ మీద ఫ్లేక్స్ అవి లెగటం, బాగా ఒళ్ళంతా దురదలుగా రావటం, మంట అది పుట్టడం, ఫ్లేక్స్ అనేవి మల్టిప్లై అయిపోవటం. సో అతను ఏమనుకున్నాడంటే అతను మన దగ్గరికి వచ్చిన తర్వాత సరే ఇది నాకు సోరియాసిస్ లాగా ఉంది అన్నాడు. సో అసలు ముందు అది సోరియాసిసా లేదంటే లైకిన్ ప్లేనసా అనేది డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజుల్లో కాస్మెటిక్గా మనకు బయట ఉన్న ప్రచారం బట్టి ఏ స్కిన్ కంప్లైంట్ వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు దాన్ని సోరియాసిసే అనుకుంటున్నారు మన పేషెంట్స్. సో ముందు లైకిన్ ప్లేనస్కి సోరియాసిస్ కనిపించే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, లైకిన్ ప్లేనస్లో సడన్ ఆన్సెట్ అనేది ఉంటుంది. సడన్ ఆన్సెట్ అంటే ఒక 5 to 6 monthsలో ఒక చిన్న ర్యాష్ లాగా డెవలప్ అయ్యి గ్రాడ్యువల్గా ఒకేసారి ఒళ్ళంతా పాకిపోతూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. సడన్ ఆన్సెట్గా ఏదో ఒక 3 to 4 monthsలో డెవలప్ అవ్వదండి. సో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ కోమార్బిడిటీస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళల్లో జనరల్గా ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా సైకలాజికల్ స్ట్రెస్ రిలేటెడ్ మాత్రమే. సో ఏ స్కిన్ కంప్లైంట్ వచ్చినా ముందు మన జనరల్గా మనం తీసుకునే ఆస్పెక్ట్లో మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో మనం పేషెంట్స్ని అడిగేది ఏంటంటే, చర్మ వ్యాధితో మన దగ్గరికి ఒక పేషెంట్, చర్మ వ్యాధి అనే కాదు ఏ డిసీజ్తో మన దగ్గరికి పేషెంట్ వచ్చినా ఫస్ట్ మనం అడిగేది అతన్ని స్ట్రెస్ ఏముంది అంటే, ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ మనకి మైండ్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో మన వ్యాధికి మనకు వచ్చే వ్యాధులకి మనకు మూల కారణం ఏంటంటే మన మనసు, మనం తీసుకునే మానసిక ఆందోళన, మానసికంగా రిలేటెడ్ స్ట్రెస్ అంటే సైకలాజికల్ రిలేటెడ్ స్ట్రెస్ కండిషన్స్. సో దీంట్లో ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఇది సోరియాసిస్ లైకిన్ ప్లేనస్. సో లైకిన్ ప్లేనస్లో సడన్ ఆన్సెట్ ఉంటుందండి. సో ఇది ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒబేస్ ఇండివిజువల్స్ అంటే ఊబకాయం, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైకిన్ ప్లేనస్లో వచ్చే మచ్చలు ఏమవుతాయంటే నల్లగా, బారుగా, అంటే స్కిన్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఈ లైకిన్ ప్లేనస్ అనేది మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్స్టెన్సర్స్లో కానీ, బెండ్స్ ఆఫ్ ది జాయింట్స్ అంటే అవుట్ సైడ్, అంటే ఏదైతే మనకి ఎల్బోస్ దగ్గర కానీ, ఈ మనకి రిస్ట్ జాయింట్ దగ్గర కానీ, లేదంటే మనకి కింద నీ జాయింట్స్ దగ్గర కానీ, యాంకిల్స్ దగ్గర కానీ ఈ లైకిన్ ప్లేనస్ కండిషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సడన్ ఆన్సెట్గా స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే స్కిన్ అనేది దల్సరిగా, మందంగా, నల్లగా, థిక్గా, అంటే మందపాటి దల్సరిగా, నల్లగా, ఒక మచ్చలాగా, బారుగా, ఒక స్కేల్ లాగా, ఒక ర్యాష్ లాగా మారిపోతుంది. సో దీన్ని మనం కొన్ని కండిషన్స్లో కార్బ్నర్స్ ఫినామినా అని కూడా అంటూ ఉంటాం. కార్బ్నర్స్ ఫినామినా అంటే ఏదైనా సరే గట్టిగా ఒక దెబ్బ తగిలినా, గట్టిగా ఎవరైనా కొట్టినా ఆ ఏరియాలో ఎర్రగా వాపులాగా వచ్చి కందిపోయినట్టు అయ్యి అది గ్రాడ్యువల్గా నల్లగా మారి ఒక ర్యాష్ లాగా డెవలప్ అయ్యే కండిషన్స్ని దీన్ని మనం కార్బ్నర్స్ ఫినామినా అంటూ ఉంటాం. సో ఈ లైకిన్ ప్లేనస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ బెండ్స్ ఆఫ్ ది జాయింట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జాయింట్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది కూడా నేను మీకు స్పెసిఫై చేశాను. అలాగే కొంతమందికి నాలిక, అంటే నాలిక మీద కూడా ఈ లైకిన్ ప్లేనస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కొంతమందికి నేను మొన్న చూసిన పేషెంట్లో ఏంటంటే ఒక 13 years పాపను తీసుకొచ్చారు. B12 డెఫిషియన్సీ, లేదంటే వాళ్ళు ఏదో ఈ నోటి మీద పోతు వస్తుందండి, ఏమన్నా B కాంప్లెక్స్ తగ్గిందా, లేదంటే ఐరన్ తగ్గిందా, లేదంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిందా అని ప్యానిక్ అవుతూ ఉంటారు. కానీ క్లియర్గా మనం ఎగ్జామిన్ చేస్తే ఆ నాలిక మీద తెల్లగా ఒక లేయర్ లాగా రావటం, తెల్లగా ఒక చారల్ లాగా అంటే రావటం, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవటం, గ్రాడ్యువల్గా అది నోటి రిడ్జెస్ ఆఫ్ ది టగ్ దగ్గర తెల్లగా ఒక అల్సర్ లాగా డెవలప్ అవటం అనేది జనరల్గా కనిపిస్తుంది. సో దాన్ని వాళ్ళు నోటిపోత అనుకుంటూ ఉంటారు. సో కానీ అది నోటిపోత కాదండి, అది లైకిన్ ప్లేనస్ అనే ఒక కండిషన్. సో ఇట్లాంటి కండిషన్స్లో మనకి లైకిన్ ప్లేనస్ అనేది కొంతమందికి ఐస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి స్కాల్ప్లో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కొంతమందికి గోల్డ్ మీదకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సోరియాసిస్ ఎఫెక్టెడ్ నెయిల్స్ ఎలా ఉంటూ ఉంటాయంటే ఫ్లాట్గా ఉంటూ ఉంటాయి. సో ఈ లైకిన్ ప్లేనస్లో వచ్చే నెయిల్స్ ఎలా ఉంటూ ఉంటాయంటే బారుగా రిడ్జెస్ లాగా, అంటే చారల్ లాగా, గీతలాగా ఫార్మ్ అయ్యి బ్రిటిల్నెస్ అంటే పెడుస్తనం అనేది డెవలప్ అయ్యి గోల్డ్ అనేవి నల్లగా మారిపోతూ ఉంటాయి. సో క్లియర్ కట్గా లైకిన్ ప్లేనస్ కండిషన్స్లో నెయిల్స్ అనేవి నల్లగా మారిపోయి రిడ్జెస్ లాగా డెవలప్ అయ్యి పెడుస్తనం అనేది డెవలప్ అయితే ఇట్లాంటి స్కిన్ కండిషన్స్ ఏమైనా అసోసియేటెడ్గా ఉంటే అది డెఫినెట్గా లైకిన్ ప్లేనస్ అని మనం అనుకోవాలండి. సో దీంట్లో కామన్గా ఈ స్కిన్ కండిషన్స్తో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కామన్గా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే పచ్చాలు ఏమైనా ఉన్నాయా. సో నా వరకు నా హోమియోపతి ట్రీట్మెంట్లో నేను ఇచ్చే కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ డైట్
డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ నేనేమి చెప్పనండి. సో కొంతమంది వంకాయ తినొచ్చా, బీరకాయ తినొచ్చా, గోంగూర తినొచ్చా అని అడుగుతుంటారు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళకి ఏమైనా ఎలర్జీ అనేది ఉంటే ఆ ఫుడ్స్ అనేవి మానేయమని చెప్తాం. కానీ జనరల్గా ఈ స్కిన్ కంప్లైంట్స్ కానీ హోమియోపతిలో ఇవి తినకూడదు అనేది మాత్రం ఎక్కడా లేదండి. నా ట్రీట్మెంట్లో నేను ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్పను. సో కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్, ఈ ఖైనీ తంబాకు హ్యాబిట్స్ అనేవి కొంతమందికి ఉంటూ ఉంటాయి. కంపల్సరీగా హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్గా 100% ఆ అలవాట్లని మొత్తం మానేయాల్సిన అవసరం. ఎంతైనా మానేయాలి, లేదంటే పూర్తిగా మానేయాలి. లేదంటే ఒకేసారి మానేయలేకపోతే తగ్గించుకునైనా మానేసుకోవాల్సిన ప్రయత్నం అనేది వాళ్ళు చేయాలి కూడా. సో ఇట్లాంటి హ్యాబిట్స్ మానుకోవాలి. సో కొంతమందికి స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయి. ఎంత మెడిసిన్ ఇస్తున్నా కొంతమంది డాక్టర్ గారు తగ్గట్లేదండి, మళ్ళీ వస్తుంది, రిపీట్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో జనరల్గా ఈ స్కిన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ, పైపూతలు కానీ, లేదంటే ఇంకేదైనా ఎక్సైజెడ్ ట్రీట్మెంట్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉండవండి. సో నేను ఇచ్చే మెడిసిన్ ఏంటంటే డిసీజ్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రావడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఆ స్ట్రెస్ ఎక్కడ వచ్చింది, ఆ స్ట్రెస్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ మనిషి మీద ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయింది అని మనం చూసుకుని తద్వారా మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ వైజ్గా మనం అది గ్రాఫైటీసా, లేదంటే సల్ఫర్ కాన్స్టిట్యూషనా, లేదంటే మెరక్సాలా, కాలిబైక్రోమికమా అనేది మొత్తం ఒకసారి టోటల్గా కేసు అంతా రిపెట్రైజ్ చేసి అనాలిసిస్ చేసి తగిన పొటెన్సీలో మనం ప్రాపర్గా మెడిసిన్ ఇస్తే డెఫినెట్గా లైకింగ్ ప్లానెస్ని హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మొత్తం తగ్గించుకోవచ్చు. చాలా వరకు మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేది ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్పదలుచుకున్నాను.